వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు థియేటర్లో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. ఈసారి సంక్రాంతికి ఏకంగా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ మహేష్ బాబు గారికి సంక్రాంతి పండుగ బాగా కలిసొచ్చిన పండుగ. ఎందుకంటే సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన మహేష్ బాబు గారి చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అవి ఏ సినిమాలు? ఇప్పటి వరకు మహేష్ బాబు గారు సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు పోటీ పడ్డారు అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. కౌబాయ్ మూవీ టక్కరి దొంగతో కెరీర్ లో ఫస్ట్ టైం సంక్రాంతి బరిలో దిగారు మహేష్ బాబు. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. అలా తొలి సంక్రాంతి మహేష్ కు చేదు ఫలితాన్నే మిగిల్చింది. ఈ సినిమాకు పోటీగా 2002లో బాలయ్య బాబు సీమసింహం, తరుణ్ హీరోగా నటించిన నువ్వు లేక నేను లేను, కమల్ హాసన్ గారి బ్రహ్మచారి మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో నువ్వు లేక నేను లేను సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. టక్కరి దొంగ రిలీజ్ అయిన ఏడాది తరువాత అంటే 2003లో తొలి సంక్రాంతి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు. గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతికి రిలీజ్ అయిన ఒక్కడు మూవీ టాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ బాబు స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఒక్కడుకు పోటీగా రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా, పెళ్ళాం ఊరెళితే అనే మూవీ రిలీజ్ అయ్యాయి. ఒక్కడు తర్వాత 9 ఏళ్ల వరకు సంక్రాంతి బరిలో అడుగు పెట్టలేదు మహేష్ బాబు. కానీ 2012 నుండి వరుసగా 3 సార్లు సంక్రాంతి బరిలో నిలిచాడు మహేష్. 2012 సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో సూర్యాబాయిగా మహేష్ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఏడాది 2013 సంక్రాంతికి మహేష్, వెంకటేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు పోటీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నాయక్ మూవీ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది. ఆ తరువాత 2014 సంక్రాంతికి సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా నటించిన నేనొక్కడనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ సినిమాకు పోటీగా మళ్ళీ రామ్ చరణ్ గారు ఎవడు సినిమా రిలీజ్ అయింది. ఎవడు సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మళ్ళీ 6 ఏళ్ల గ్యాప్ తర్వాత 2020లో సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతి బరిలో దిగారు మహేష్ బాబు గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇదే సంక్రాంతికి కళ్యాణ్ రామ్ గారి ఎంత మంచివాడవరా అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే అది యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది అంటే 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో పెద్దగా ఘాటు లేకపోవడంతో నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమాకు పోటీగా హనుమాన్, సైందవ్, నా సామిరంగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో హనుమాన్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇలా ఇప్పటి వరకు మహేష్ బాబు గారు 7 సార్లు సంక్రాంతి బరిలో దిగగా అందులో 4 బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి సంక్రాంతి సినిమాల గురించిన ఇన్ఫర్మేషన్. వీటిలో మీకు ఇష్టమైన మహేష్ బాబు గారి సినిమా ఏదో కమెంట్స్ లో మాకు తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మా వీడియోకి ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.